మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. 26/11 దేశాన్ని భయభ్రాంతులకి గురైన రోజు ఏదైనా ఉందంటే అదే అని చెప్పుకోవాలి. అలాంటి రోజు ఇంకొకటి రావద్దని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే ఇప్పుడు మళ్ళీ 26/11 చర్చనీయాంశమైంది. అసలు ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటి, దానికి ముందు ఏం జరిగింది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చటియాల్ గారు. నమస్కారం. నమస్తే సార్. 26/11 ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇదొక బ్లాక్ డే అని చెప్పాలో లేకపోతే ఇంకేమని చెప్పాలో తెలియదు, కానీ ఇప్పటికీ దాని గురించి అనేక విషయాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయని అనిపిస్తుంది సార్. ఇప్పటికీ చర్చనీయాంశమే అవుతుంది. దీనికన్నా ముందు అనేక సంఘటనల గురించి మనం మాట్లాడితే అందులో కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఇందుకు అసలు ఏం జరిగింది, ఆ టైంలో ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది సార్? ఈ ఆర్వీఎస్ మణి గారు మొన్న స్మితా ప్రకాష్ ఏఎన్ఐ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, పాడ్కాస్ట్. దాంట్లో 1.5 సేపు ఉండేది. దాంట్లో ఆయన చాలా మాటలు చెప్పారు. అది ఆయన దీనికన్నా ముందు కూడా చెప్పారు. ఆయన ఫస్ట్ పుస్తకం రిలీజ్ చేసినప్పుడు 2018లో బేగంపేటలో ఒక ఫంక్షన్ ఉండే. సో దాంట్లో నన్ను కంపేర్ చేయమన్నారు మాస్టర్ ఆఫ్ సెరమనీగా. సో అప్పుడు నా ఫస్ట్ టైం మణి గారిని కలుస్తున్నాను నేను. ఆయన అప్పుడే రిటైర్ అయ్యారు. దాని తర్వాత ఆయన ఈ పుస్తకం రాశారు, రిలీజింగ్ కోసం హైదరాబాద్కి వచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్ చేసి నాకు కాపీ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత నేను ఎక్కువ చదువుకోలేదు, కొన్ని పేజీలు చూశాను. ఫస్ట్ 3-4 పేజీలు చదువుకొని చూస్తే ఇది హైలైట్ తెలిసిపోయింది ఇది అని చెప్పేసి. సో నేను అడిగాను మణి గారి దగ్గర, సార్ మీది దీని ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడిగాను. చాలా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన్ని కలిశాను, మళ్ళీ ఆయన ఇంట్లోనే కలిసి చాలాసేపు మాట్లాడాం. ఆల్మోస్ట్ 1.5-2 hours మాట్లాడాం. ఆయన డీటెయిల్డ్గా చెప్పారనమాట ఏం జరిగింది ఆ రోజు, దానికన్నా ముందు మీరు చెప్పినట్లు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది. సో బేసిక్లీ మణి గారు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో కూడా నేను 3 సార్లు ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఒకసారి 2020లో జనం టీవీలో కేరళలో ఇంటర్వ్యూ చేశాను. ఆయన స్మితా ప్రకాష్కి చెప్పిన అదే పాయింట్స్ ఆయన అప్పుడు కూడా చెప్పారు. కానీ జనం టీవీకి అంత రీచ్ ఉంటుంది, ఇంగ్లీష్ అది కూడా ఎక్కువ అది తిరగలేదు. కానీ అప్పుడు కూడా 6,000 వ్యూస్ అంతా వచ్చింది. దాని తర్వాత సాయి కృష్ణ గారు నేషనలిస్ట్ హబ్లో 2 సార్లు చేశాను. అప్పుడు కూడా ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తాను ఆయన. ఒకసారి ఆయన ఒక గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఆ వీడియో కూడా తీశాను, అది కూడా నా యూట్యూబ్లో పడింది ఎక్కడ. మణి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే 26/11 ఇస్ అ ఫిక్స్డ్ మ్యాచ్ అన్నారు స్మితా ప్రకాష్ గారు. అందరూ షాక్ అయ్యారు. ఈవెన్ మీ టూ. ఫిక్స్ అంటే నాకు ఇది ముందే తెలుసు, ఎందుకంటే దీని ముందు పుస్తకం రాస్తుంది. అది కాకుండా ఆయన ఇంటర్వ్యూలో నాకు 3 సార్లు చెప్పారు ఇదే మాట, ఎట్లా జరిగింది, వీళ్ళు ఎట్లా ఏం దీంట్లో ఫిక్స్డ్ మ్యాచ్ అనడానికి ప్రూఫ్ ఏముందని. అంటే ఇక్కడ ఇది ఫిక్స్డ్ మ్యాచ్ అని అంటే మామూలుగా మనకి ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి ఏవైనా మనకి ప్రమాదం ఉంది అంటే ముందే మనకి చెప్పేసి మనల్ని అలర్ట్ చేసేది మనకు ఉంది, ఆ సదుపాయాలనే మనకు అన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇది ఫిక్స్డ్ మ్యాచ్ అని ఎట్లా అయిపోతుంది సార్? ఫిక్స్డ్ మ్యాచ్ అనగానే మన దేశంలో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ అక్కడ ఉన్న ఒక వాళ్ళ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళదొక పాకిస్తాన్ ఆర్మీది ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేపిస్తున్న ఒక వింగ్ అన్నమాట, ఐఎస్ఐ అంటారు దాన్ని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నడిమిట్లో ఒక కనెక్షన్ ఉందని చెప్పారు. ఆలోచించండి, అది దానికి చెప్తాను నేను. మణి గారు చెప్పిన అదే రీజన్స్ నేను రిపీట్ చేస్తాను. పుస్తకంలో రాశారు ఆయన ఇవాళ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కేసు ఫైల్ చేయలేదు ఆయన వ్యతిరేకంగా, డిఫమేషన్ కేసు ఫైల్ చేయలేదు. అందుకని దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రికార్డులో ఉంది. ఈ 26/11 జరిగిన కన్నా ఒక రోజు 2 రోజుల ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఇంటెలిజెన్స్ టిప్ ఆఫ్ వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఒక బోట్ కొంతమంది టెర్రరిస్ట్తోని భారతదేశం వైపు వస్తున్నారు, ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, భారతదేశం వైపు వస్తున్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వచ్చింది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్, అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేశారంటే కోస్ట్ గార్డ్ని, నేవీని ఇన్ఫార్మ్ చేశారు, ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్ని, ఇట్లాంటి ఒక బోటు పాకిస్తాన్ కరాచీ నుంచి వస్తుంది బయటికి, మీరు దాన్ని ట్రాక్ చేయండి అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు, బేసిక్ డీటెయిల్స్. ఎందుకంటే మన దగ్గర రా ఏజెంట్స్ ఉంటారు పాకిస్తాన్లో, అది కాకుండా మన వైపు నుంచి ఒక ఇంటెలిజెన్స్ టిప్ ఆఫ్ వెళ్ళింది, దాని గురించి మాట్లాడతాం మనం. ఇదంతా జరిగినప్పుడు వాళ్ళు సర్చ్ చేయడం మొదలుపెట్టారు. కానీ కరెక్ట్ 24 hours తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర వెళ్ళింది, మనకి ఇంకేం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రాలేదు, మీరు ఇంకా దీని వెంట పడక్కర్లేదు, మీరు
యూ కెన్ కాల్ ఆఫ్ యువర్ సర్చ్. ఎవరైనా చేస్తారా అది? మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని తీసుకోండి ఒక బిల్డింగ్లో, ఆయనకి రాత్రిపూట ఒకరు బయట తిరుగుతున్నారు, ఒకరు ఇద్దరు బయట తిరుగుతున్నారు కనిపిస్తే ఆయన లోపల వెళ్ళి నిద్రపోడు. అనుమానం ఉంటుంది అనుమానం ఉంటుంది చెప్పి అక్కడ ఏం చేస్తున్నా చూస్తూ నిలబడతారు. ఇది బేసిక్ సెక్యూరిటీ గార్డ్ చేస్తారు. అప్పుడు మీరు ఇండియన్ నేవీకి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత సరే మీరు చూస్తూనే ఉండండి అని చెప్పొచ్చు కదా. కాదు, చూడక్కర్లేదు మీరు, ఇంకా దాన్ని వెంటబడక్కర్లేదు, మనకి ఇంకేం సూచన రావట్లేదు, మీరు రిలాక్స్. ఇది ఎందుకు చేశారు? ఇది ఫస్ట్ ప్రశ్న. దాని తర్వాత మనకు తెలిసిందే వీళ్ళు వచ్చి గుజరాత్ వైపు వచ్చి ఒక చిన్న బోట్, ఇంకా ఫిషింగ్ బోట్లో ఉన్న వాళ్ళని కాల్చి చంపేసి ఆ బోట్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇచ్చిన బోట్ అంటే వీళ్ళకి డౌట్ వస్తుంది కదా ఎవరికైనా ఇండియా వైపు వచ్చినప్పుడు. ఇది గుజరాతీలో రాసుంది. సో ఆ బోట్లో వెళ్ళారు వీళ్ళు, ఫిషింగ్ బోట్, ఎవరు సస్పెక్ట్ చేయరు. వీళ్ళు ముంబైలో బుద్వార్ పాక్ అని ఒక ఏరియా ఉంది, దాని దగ్గర ఒక కోలివాడ ఉంది. కోలివాడ అంటే ఫిషర్మెన్ విలేజ్. అక్కడ దిగారు వీళ్ళు. దిగుతున్నప్పుడు కూడా నీళ్ళల్లో కొంచెంసేపు నడవాల్సి వచ్చింది, మొత్తం తడిసిపోయారు వీళ్ళు. అక్కడ ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ కోలివాడలో ఎవరైనా బయట వాళ్ళు వచ్చి కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ ఫిషర్మెన్ విలేజ్లో ఇంకెవరు రారు, వాళ్ళు సపరేట్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉంటుంది, వాళ్ళు లుంగిలా కట్టుకుంటారు, టోపీ పెట్టుకుంటారు, ఒకటి సపరేట్ టైప్. ఇదంతా వాళ్ళ హ్యాబిట్, ఒక కంప్లీట్ డ్రెస్సింగ్ ఉంటుంది సెన్స్. ఇదేమో ఒక క్రికెట్ కిట్ లాంటి ఒక 10-15 కిట్లు పట్టుకొని మంచి హైట్ ఉన్న వాళ్ళు ఈ క్యామఫ్లాజ్ డ్రెస్ అంతా వేసుకొని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయలేదు. అంటే ఎవరో వీళ్ళ ట్రిప్ కూడా అరేంజ్ చేశారు, అక్కడి నుంచి ఎవరు అడగకూడదు అని చెప్పి తయారు చేశారు. ఆల్రెడీ ఇది ఇట్స్ ప్లాన్డ్ వన్. ఏ టైంకి రావాలి, ఎక్కడ ప్లేస్కి రావాలి, ఏంటి, ఏ ప్లేస్ నుంచి వెళ్ళాలి అని 5:30-6 గంటలకు సాయంత్రం జరిగింది ఇది. దాని తర్వాత వీళ్ళు బుద్వార్ పార్క్కి వస్తారు. మీరు ముంబైకి వెళ్తే బుద్వార్ పార్క్, ఇదంతా మనం 2008 గురించి మాట్లాడదాం. అప్పుడు ఊబర్ లేదు, ఓలా లేదు ఆ టైంలో. వీళ్ళకి 6-8 ట్యాక్సీలు రెడీగా ఉంది అక్కడ. మీకు బుద్వార్ పార్క్లో ఆ టైంలో సాయంత్రం ట్యాక్సీలు ఎప్పుడు దొరకవు. నీలిపిలి ట్యాక్సీ, ఎల్లో అండ్ బ్లాక్ ట్యాక్సీస్ ఉంటాయి ముంబైలో, అది దొరకవు మీకు. కానీ వీళ్ళకి రెడీగా ఉండే ట్యాక్సీలు. ట్యాక్సీ పేమెంట్ ఎట్లా చేశారు వీళ్ళు? ఒక టీం ఏమో సిఎస్టీ వైపు వెళ్ళింది, ఛత్రపతి శివాజీ టర్మినస్ వీటి. ఇంకో టీం లియోపోల్డ్ కెఫే, తాజ్ పక్కన ఉన్న ఒక చాలా పాపులర్ కెఫే ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళారు. ఇంకో టీం తాజ్ లోపలికి దూరారు. ఇంకో టీం హబాద్ హౌస్కి వెళ్ళారు, ఇజ్రాయేలీ వాళ్ళ ఒక గెస్ట్ హౌస్ ఉంది, ప్రేయర్ హౌస్ అండ్ గెస్ట్ హౌస్, హబాద్ హౌస్కి వెళ్ళారు. ఇంకొక టీం ఏమో ట్రైడెంట్ వైపు వెళ్ళారు. ఇంకా తర్వాత ఈ యొక్క టీంని ఈ కసబ్ వాళ్ళ టీం సిఎస్టీలో చాలామందిని చంపేసిన తర్వాత బయటకు వచ్చి వస్తున్నప్పుడు వాళ్ళని తుకారం మోమ్లే అని చెప్పి కానిస్టేబుల్ వాళ్ళ టీం పట్టుకున్నారు. తుకారం మోమ్లేని కాల్ చంపేశారు కసబ్, కానీ ఆయన పట్టుకున్నారు. అప్పుడు మీకు గుర్తుంటుంది కసబ్ ఫోటో ఒకటి ఉంది, సిఎస్టీలో ఫైరింగ్ చేసుకుంటా ఇట్లా వెళ్తున్నప్పుడు ఈ కల్వాలు కట్టుకున్నారు చేతి మీద. ముస్లిం ఎప్పుడు కల్వాలు కట్టుకోరు. అవును, అది మనం పూజలు చేసినప్పుడు లేకపోతే మనం అప్పుడు కట్టుకుంటాం మనం ఈ కల్వ. ఎందుకు ఫస్ట్? తర్వాత ఆయన బాడీ మీద ఆయన పట్టుకున్న తర్వాత చెక్ చేస్తే ఒక కర్ణాటక నుంచి ఒక హిందూ పేరు మీద ఒక ఐడెంటిటీ కార్డు దొరికింది. అంటే ఆయన చనిపోయారు అనుకోండి, మీరు ఐడెంటిటీ కార్డు చూసి ఈయన కర్ణాటక నుంచి ఉన్నారు, ఈయనకి హిందూ అని చెప్పి మీతో అందరు కూడా అదే హిందూ నేమ్స్తోని కార్డు తయారు చేసుకొని పాకెట్లో పెట్టుకుని ఇది ఒక్కడే లైవ్గా దొరికింది. తర్వాత పోలీసు వాళ్ళు ఇంట్రోగేట్ చేశారు, అని చేశారు. దీని నడుమిట్లో ఒక చాలా మటుకు ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే దిగ్విజయ్ సింగ్ అని చెప్పి సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, మీకు గుర్తుంటుంది. మన మధ్యప్రదేశ్ నుంచి కమల్నాథ్ అండ్ దిగ్విజయ్ సింగ్, వీళ్ళిద్దరు పెద్ద దిగ్గజ నేతలు. ఈయన ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగి 26 జరిగి ఒక 2 వారాల తర్వాత ఆర్ఎస్ఎస్కి సాజిష్ 26/11 అంటే 26/11 ఆర్ఎస్ఎస్ కుట్ర. ఓకే, అప్పుడు దాకా కసబ్ ఎవరని ఎవరికి తెలియదు. ఇంకా ఇంటరోగేషన్ నడుస్తుంది, ఆయన కొంచెం గాయాలైన బట్టి హాస్పిటల్లో ఉన్నాడు కొన్ని రోజులు. సో అప్పుడు దాకా ఇంటరోగేట్ చేయలేకపోయారు మొత్తం. మిగతా అందరు చంపేశారు కదా, ఎన్ఎస్జీ వాళ్ళు, వీళ్ళు పోలీసు వాళ్ళు కలిసి. ఈ పుస్తకం ఎందుకు రిలీజ్ చేశారు? అందరు మౌలాలాని పిలిపించుకుని ఆ ఫోటో మీకు కావాలంటే గూగుల్ చేస్తే మీకు ఫోటో వచ్చేస్తుంది. అంతా ముస్లిం పండితులు తీసుకొచ్చి, అంటే ముస్లిం ముల్లాలను పట్టుకొచ్చి ఆయన ఈ బుక్ రిలీజ్ చెప్పారు. ఎందుకు? ఇది ముస్లిమ్స్ చేయలేదు, ఇది హిందువులు చేశారు అని చూపించడానికి. అది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించారు. ఈ దిగ్విజయ్ సింగ్ అప్పుడు శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ ఉండే. ఈ దిగ్విజయ్ సింగ్ ఎప్పుడు చూసినా కానీ మణిగారు బుక్లో కూడా ఉంది, ఆయన వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో కూర్చుంటుండే నార్త్ బ్లాక్లో. ఆయనకు అక్కడ పనేం లేదు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఏం కాదు. కానీ ఆయన శివరాజ్ పాటిల్ రూమ్లో వచ్చి కూర్చుంటారు.
శివరాజ్ పాటిల్ అప్పుడు ఉండరు కూడా, ఉంటే కూడా ఏం చెప్పరు. ఈయన అక్కడ కూర్చొని అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఆర్డర్ ఇస్తారు, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో. ఒకరోజు మణిగారు దగ్గర కూడా చెప్పారు, మీరు హిందూ టెర్రర్ గురించి నాకు డీటెయిల్స్ కావాలన్నారు. హిందూస్ టెర్రరిజంలో ఇండల్జ్ అవుతున్నారు కదా భారతదేశంలో, మీరు ఆ డీటెయిల్స్ కావాలంటే మణి గారు చెప్పారంట, మన దగ్గర అట్లా ఏమో రికార్డ్ లేదు, హిందువులు టెర్రరిజం చేసిన రికార్డ్ ఏం లేదు మన దగ్గర. ఉంటుంది చూడండి ఒకసారి అని చెప్పారంట. తర్వాత ఆయనకు తెలిసిపోయింది దిగ్విజయ్ సింగ్కి, మణి గారు ఇవ్వరు, ఉంటే కూడా ఆయన లేదన్నారు కదా. ఇంకో సీనియర్ ఆఫీసర్ని పిలిపించారు, జాయింట్ సెక్రటరీ లెవెల్. ఆయన కూడా అదే అన్నారు, సార్ మన దగ్గర ఏం రికార్డ్ లేదు, అట్లా ఉంటుందా తయారు చేయండి లేకుంటే ఓకే అన్నారంట. సో మీరు ఇది రెండు కనెక్ట్ ద డాట్స్ అంటారు దీన్ని. చిదంబరం పార్లమెంట్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ ఇస్ ఆన్ 8th December. ఈ స్టేట్మెంట్ పాకిస్తాన్ నుంచి వచ్చే బోట్ గురించి డీటెయిల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. సుమోటో రిప్లై, ఈ క్వశ్చన్ మీకు దీని గురించి డీటెయిల్స్ ఉండేనా మీరు నాకు అడిగిన ప్రశ్న. ఎస్, మాకు ఇంటెలిజెన్స్ టిప్ ఆఫ్ ఉండే, ఇట్లా ఒక బోట్ పాకిస్తాన్ నుంచి వస్తుంది, ఏం చేశారు మీరు? మేము కోస్ట్ గార్డ్ని నేవీని ఇన్ఫామ్ చేశాం. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆ బోట్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఏమైంది? వాళ్ళు ఆ సెర్చ్ ఆపేశారు అని. వాళ్ళు తర్వాత ఎందుకు ఆపారు? అది డిఫెన్స్ మినిస్ట్రీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు ఇంకా అక్కడ అటువైపు చూడక్కర్లేదు, ఆ బోట్ మనకి పనికిరాదు, అది పోనీయండి అని చెప్పేసి. ఎవరిచ్చారు ఆథరైజేషన్? అది ఎవరిచ్చారు ఆర్డర్? అది అక్కడే మీ ఫిక్స్డ్ మ్యాచ్ ఇప్పుడు అర్థమైపోతుంది. మ్యాచ్ ఫిక్స్డ్ అంటే రెండు టీంలు కలిసి డిసైడ్ చేసుకున్న రిజల్ట్ ఏంటనేది ఫిక్స్డ్ మ్యాచ్ అంటారు దాన్ని. అజరుద్దీన్ కేసులో మనకు నడిచింది, అప్పుడు మనకు తెలుసు. ఇది జరిగిన 26/11. దాని తర్వాత దిగ్విజయ్ సింగ్ బుక్ రిలీజ్. సో మీరు అన్నీ యాడ్ చేసుకోండి. కానీ చాలా మటుకు దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ టిప్ ఆఫ్ వచ్చింది మహారాష్ట్ర పోలీస్కి, అంటే మహారాష్ట్ర గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్ ఇదే టిప్ ఆఫ్ పంపించారు. ముంబైలో ఇంకా 2 వారాల తర్వాత ఒక అటాక్ జరగవచ్చు, అన్ని పాపులర్ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేయవచ్చు అని చెప్పి ఒక సూచన ఇచ్చారు, ఇంటెలిజెన్స్ టిప్ ఆఫ్. అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకి వెళ్ళింది. అక్కడ ఒక డిప్యూటీ చీఫ్ సెక్రటరీ లేడీ ఉన్నారు, ఆమెకి వెళ్ళింది ప్రోటోకాల్ ప్రకారం. ఆమె అది చూసిందో లేదో తెలియదు, ఆమె అది ఫార్వర్డ్ చేశారో వాళ్ళ బాస్కి ఫార్వర్డ్ చేశారో, మినిస్టర్ ఆఫ్ హోమ్కి ఫార్వర్డ్ చేశారో, ముఖ్యమంత్రికి పంపించారో తెలియదు. అట్లీస్ట్ ఆ మెసేజ్ వెళ్తే హోటల్స్ కానీ మిగతా ప్లేసెస్, గేట్వే ఆఫ్ ఇండియా లాంటి ప్లేసెస్లో కొన్ని సెక్యూరిటీ పెంచుకోవచ్చు. ఆ రోజు తెలియదు, అది కూడా డేట్ లేదు కదా, జరగవచ్చు 2 వారాలు ఎప్పుడైనా. ఏమనంటే వీళ్ళంటారు యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ లేదంట. యాక్షనబుల్ అంటే ఆ టైంకి జరుగుతుందని ఎవరైనా చెప్పగలితే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. అట్లా ఎప్పుడు ఇంటెలిజెన్స్ రాదు. కరెక్ట్. సో ఇది జరిగింది. మనకు తెలిసిందే 174 మంది అక్కడ చనిపోయారు అటాక్లో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో దీన్ని అడ్డుకోవడానికి అక్కడ ఫస్ట్ లోకల్ పోలీస్ని పంపించారు, ముంబై పోలీస్ని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ తాజ్, పాత తాజ్ హోటల్, దాని పక్కన ఇంకా మోడర్న్ స్ట్రక్చర్ ఉంది, కానీ ఒరిజినల్ తాజ్ మహల్ బాంబే ఒక హెరిటేజ్ బిల్డింగ్, దాదోజీ నవరోజీ టైం నుంచి కట్టారు అది. సో దాంట్లో మీకు కారిడార్స్ ఉంటుంది, స్టేర్ కేసులు ఉంటుంది, అది ఎక్కడ పోతుంది ఎవరికి తెలియదు ఎక్కువ, అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి తెలుసు. ప్లాన్ అంటే వాళ్ళ చీఫ్ ఇంజనీర్ దగ్గర అక్కడ ఉంటుంది ఆ ప్లాన్. కానీ అప్పుడు ఈ అటాక్ జరిగినప్పుడు ఎవరి దగ్గర ప్లాన్ లేదు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అడుగుతారు, మాకు ప్లాన్ కావాలి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని. ప్లాన్ ఎవరి దగ్గర లేదు, ఎక్కడో ఉంది, కానీ ఆ టైంలో ఎక్కడ దొరుకుతుంది ప్లాన్లని. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్గా మారిపోయింది లోకల్ పోలీస్. తర్వాత శివరాజ్ పాటిల్ని మణి గారు వాళ్ళ టీం, అది ఇంకో స్టోరీ. ఆ రోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఎవరు లేరు కంట్రోల్ రూమ్లో. కంట్రోల్ రూమ్ యూజువలీ 24/7 మ్యాన్డ్ ఉంటుంది, లైక్ డిఫెన్స్ మినిస్ట్రీ కానీ మిగతా దాంట్లో. ఈ కంట్రోల్ రూమ్లో ఆ రోజు ఉన్నది మణి గారు వాళ్ళ టీం, కొంతమంది జూనియర్స్. సీనియర్స్ ఎక్కడ పోయారని అడగండి, అందరూ పాకిస్తాన్లో ఉన్నారు ఆ రోజు. అదేంటి సార్? అక్కడే వస్తుంది కదా ఫిక్స్డ్ మ్యాచ్, ఒక్కొక్క ప్రూఫ్ తర్వాత ఒకటి. పాకిస్తాన్ 25th నవంబర్కి ఇండియన్ టీంని పిలిపించారు. అక్కడ ఇండియన్ హోమ్ మినిస్ట్రీ టీంని పాకిస్తాన్కి చర్చలకు పిలిపించారు. యాన్యువల్గా ఒక మీటింగ్ ఉంటుంది, కరెక్ట్ డేట్ సెట్ చేశారు వాళ్ళు. 25th నవంబర్కి మీటింగ్ పెట్టారు పాకిస్తాన్లో, ఇస్లామాబాద్లో. మీటింగ్ జరిగింది, రోజంతా మీటింగ్ జరిగింది. సాయంత్రం కాగానే వీళ్ళు రెడీ అయ్యారు రిటర్న్ వెళ్ళడానికి. పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ రెహమాన్ మలిక్, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు.
ఆయన ఏమన్నారంటే మీరందరూ ఉండండి, వాళ్ళు ఈ మొత్తం డెలిగేషన్, హోమ్ సెక్రటరీ, ఇండియన్ హోమ్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ అందరూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది. మీరు ఈవినింగ్ మా దగ్గర ప్రైమ్ మినిస్టర్ మిమ్మల్ని కలుస్తా అన్నారు, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ మీతో మాట్లాడుతా అన్నారు. సో మీరు ఈరోజు ఉండిపోండి, రేపు పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళిపోండి మీరు అందరూ అన్నారు. అది ఆ కాక మాటలు నమ్మి ఉండిపోయారా? ఉండిపోయారు. సో అక్కడి నుంచి ఇస్లామాబాద్ నుంచి కొంచెం దూరం ఒక రిసార్ట్ ఉంది, ఒక హిల్ స్టేషన్ అని చెప్పొచ్చు, మురి అని చెప్పి. మురిలో మనం అక్కడికి వెళ్ళిపోదాం అందరం, డిన్నర్ అక్కడ చేసుకుందాం, అండ్ యూ కెన్ ఆల్ రెస్ట్ దేర్, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇస్లామాబాద్కి వచ్చి ఫ్లైట్ తీసుకోండి. సో మన వాళ్ళు కూడా వెళ్ళారు, అక్కడికి వెళ్ళిపోయారు అందరూ. మురిలో ఆ టైంలో సిగ్నల్స్ రావు, మొబైల్ సిగ్నల్స్. వీ టాకింగ్ 2008 హిల్ స్టేషన్. అది హిల్ స్టేషన్స్లో యూజువల్లీ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు అటాక్ జరిగినప్పుడు ఈ హోమ్ మినిస్ట్రీ టీంలో ఎవరికి ఏం జరిగిందని తెలియదు ఆ టైంలో. అండ్ ఆ కంట్రోల్ రూమ్లో ఆ రోజు ఉన్న ఒక జూనియర్ ఆఫీసర్ వాస్ ఆర్వీఎస్ మనీ. ఆయనతో కొంతమంది 5-6 మంది ఉన్నారు అంతే. నిర్ణయం తీసుకోవడానికి చాలా సీనియర్ లెవెల్లో మనుషులు కావాలి, హోమ్ సెక్రటరీగా, డిప్యూటీ హోమ్ సెక్రటరీగా, జాయింట్ హోమ్ సెక్రటరీ, వాళ్ళు ఎవ్వరు లేరు ఆ రోజు. ఇన్ఫాక్ట్ మనీ గారు కూడా ఆ రోజు అక్కడ ఉండకపోతుండే. ఆయన్ని ఎవరో కావాలని చెప్పి లక్నోకి పంపించారు. 20వ తారీఖు 25th రోజు లక్నోకి పంపించారు. అక్కడ ఒక ఫేక్ కరెన్సీ కేసు ఒకటి ఉంది, మీరు ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ లాయర్కి ఇచ్చి, గవర్నమెంట్ లాయర్కి ఇచ్చి, మీరు జడ్జి గారు ఏమైనా అడిగితే దాని ప్రశ్నకు జవాబు ఇచ్చేసి మీరు రండి అని చెప్పారు. 2-3 రోజులు ఉండిపోయింది అక్కడే లక్నోలోనే. మణి గారు అక్కడ వెళ్ళిన రోజు జడ్జి రాలేదు, ఆ రోజు లీవ్లో ఉన్నారు జడ్జి. కేసు వాయిదా పడ్డది ఇంకో డేట్కి. మణి గారు అదే రోజు సాయంత్రం ఉన్న ఫ్లైట్ తీసుకొని వచ్చేసారు, ఆఫ్టర్నూన్ ఫ్లైట్ తీసుకొని వచ్చి ఇంటికి వెళ్ళి, ఇంటి నుంచి మళ్ళీ ఆయన ఆఫీస్కి వచ్చారు. సాయంత్రం 6-6:30 కాగానే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఈ అటాక్ గురించి డీటెయిల్స్ రావడం మొదలైంది. సో మణి గారు ఇమీడియట్లీ వాళ్ళ సీనియర్స్ అందరినీ ఎవరు ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ ఇన్ఫామ్ చేసి శివరాజ్ పాటిల్ ఇన్ఫామ్ చేశారు. 7:30-8 అవుతుంది, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, అటాక్ జరుగుతుంది ముంబైలో. నాకు తెలిసింది అన్నాడు. సార్ ఏం చేయాలి సార్? ఏం చేయక్కర్లేదు, నేను చెప్తాను మీకు ఏం చేయాలని. అక్కడ ముంబై పోలీస్ టీం ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, మోడర్న్ ఆర్మ్స్ లేదు, పాత 303 ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏటీఎస్ని పిలిపించాము, ఓకే, టాస్క్ ఫోర్స్ని, అక్కడ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్ని, వీళ్ళని పిలిపించాం, కానీ వాళ్ళు వస్తున్నారు, కానీ మనం ఏం చేద్దాం సార్ అని అడిగితే వీళ్ళ వైపు నుంచే ఒకరు సజెషన్ ఇచ్చారంట. ముంబై ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మనం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తే కల్పిస్తాం చూడు, సెక్యూరిటీ చెక్ చేసేవాళ్ళు, తర్వాత మీ పర్సనల్ బాడీ చెక్ చేస్తున్న వాళ్ళు అందరూ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, ఒక బిల్డింగ్ని ఎట్లా సరౌండ్ చేయాలి, ఓకే, బిల్డింగ్ మీద అటాక్ జరిగితే ఏం చేయాలని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పనిచేస్తారు కదా, రేపు ఎయిర్పోర్ట్లో జరగవచ్చు అట్లాంటి ఒక అటాక్. సో వాళ్ళు పంపిస్తాం, ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేస్తారు, హాఫ్ అన్ అవర్లో వాళ్ళు చేరుకుంటారు, 40 minutesలో వాళ్ళు పిలిపిద్దాం. శివరాజ్ పాటిల్ అన్నారు నో, వద్దన్నారు. ఆల్రెడీ 8:15, 8:30 అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు వీళ్ళు, సార్ అక్కడ చాలామంది చనిపోతున్నారు, తాజ్లో, ట్రైడెంట్లో కొంతమంది చనిపోయారు, లియోపోల్డ్లో చనిపోయారు, కానీ ఈ టెర్రరిస్ట్ అందరూ ఇప్పుడు తాజ్ లోపల ఉన్నారు. మనం పక్కన చేంబూర్లో ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, అక్కడ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పి కంపెనీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలుద్దాం సార్ అంటే పాటిల్ సెడ్ నో. ఇంతమంది ప్రాణాలు పోతుంటే మనము అంటే అక్కడ అవసరం ఉంటే ఎందుకు నో చెప్తున్నారు? ఎందుకంటే వీళ్ళందరికీ వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, మోడర్న్ వెపన్స్ ఉంటుంది, సిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంది. సరే వాళ్ళు టెర్రరిస్ట్ని అడ్డుకుంటారా లేదా, ఇట్స్ డిఫరెంట్ గేమ్, అది అంత ఈజీ కాదు, కానీ అట్లీస్ట్ ఒక ఫోర్స్ అక్కడ ఉందని వీళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ లైవ్గా టెలికాస్ట్ ఇస్తున్నారు మన వాళ్ళు, పాకిస్తాన్ కోసం వర్ఖాదత్ లాంటి వాళ్ళు ఆ టైంలో. అది ఇంకొక కాంట్రవర్సీ, ఎందుకు లైవ్ ఇచ్చారు, అక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తున్నారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈ టెర్రరిస్ట్కి, చూడరా వీళ్ళు వస్తున్నారు, బిల్డింగ్ లోపలికి వెళ్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు అప్పుడు అక్కడి నుంచి. అప్పుడు వీళ్ళు వీడియోలు చూస్తే కూడా వీళ్ళకి కనిపిస్తుంది, పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్స్ కనిపిస్తుంది, ఇక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తున్నారు, ఒక 100 మంది లోపలికి వెళ్ళారని. సో వాళ్ళకు ఒక భయం ఉంటుండే టెర్రరిస్ట్కి, ఇది అది లేదు. ఓకే, లాస్ట్లో 8:30 టైంలో వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ పిలిపిద్దామని డిసైడ్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే బ్లాక్ క్యాట్ కమాండోస్. వాళ్ళు మానేశారని చెప్పి హర్యానా వైపు ఉంటారు, ఢిల్లీ నుంచి ఒక 1.5 సేపు పడుతుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావడానికి. వాళ్ళు పిలిపించారు, వాళ్ళు ఎప్పుడు రెడీ ఉంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఒక 9:30, 10కి వచ్చేసారు ఢిల్లీ పాలం టెక్నికల్ ఏరియా. మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తే మీకు తెలిసిపోయింది, ఢిల్లీలో 1, 2, 3 3 టెర్మినల్స్ ఉన్నాయి. అది కాకుండా పాలం టెక్నికల్ ఏరియా అని ఒక ఏరియా ఉంటుంది ఎయిర్పోర్ట్ లోపల, అక్కడ సపరేట్ ఉంటుంది విఐపీస్ కోసం.
అంటే ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా విజిటింగ్ డిగ్నిటరీస్ వస్తే అక్కడ దిగుతారు వాళ్ళు. నార్మల్ ఫ్లైట్తోని మిక్సప్ చేయరు వాళ్ళు. సో వీళ్ళు పాలెం టెక్నికల్ ఏరియాలో చేరుకున్నారు. 80 మంది ఉన్నారు బ్లాక్ క్యాట్ కమాండోస్. వాళ్ళ వన్ ఆఫ్ ద కమాండోస్ వాస్ మేజర్ సందీప్ ఉనికృష్ణన్. ఆయన అటాక్లో చనిపోయారు. వీళ్ళందరూ ప్లేన్ లోపల వెళ్ళి కూర్చున్నారు. 9 అయింది. టేక్ ఆఫ్ చేద్దాం అనుకుంటే అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది పాటిల్ ఆఫీస్ నుంచి, శివరాజ్ పాటిల్ ఆఫీస్. సాబ్ బోలా వెయిట్ కర్నేకి వెళ్ళి సార్ చెప్పారు వెయిట్ చేయమని. ఎందుకు? ఆయన కూడా వస్తున్నారంటే ఈ ప్లేన్లో వెళ్ళడానికి. అరే ఆయన వెళ్ళొచ్చు కదా, వీళ్ళు వెళ్ళొచ్చు కదా, అక్కడ మనుషులు చస్తున్నారు, అక్కడ చంపేస్తున్నారు, వాళ్ళు కుక్కల్లా కొడుతున్నారు, వాళ్ళు టెర్రరిస్టు. వెళ్ళి అడుక్కోవచ్చు కదా వీళ్ళకి ట్రైనింగ్ ఉంది దానికోసం. సార్ వస్తారట, ఆయనకి ఇంకా ఎన్నో ప్లేన్లు ఉన్నాయి, దాంట్లో వెళ్ళొచ్చు ఆయన కావాలంటే. లేదు, ఆయనకి ఇది వీళ్ళతోనే వెళ్ళాలంట. తర్వాత ఫోన్ చేశారు హాఫ్ అన్ అవర్ తర్వాత, సార్ ఏమైంది సార్? సార్ డిన్నర్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు దాకా 10 అయిపోయింది. 10 అవుతుంది. తర్వాత ఫోన్ చేస్తే సార్ రెడీ అవుతున్నారు. లాస్ట్లో ఒక 1:30కి ఎయిర్పోర్ట్కి వచ్చారు ఆయన. ఆలోచించండి, ఈ షూటింగ్ జరిగింది 7:30కి స్టార్ట్ అయింది. వీళ్ళు 10:30కి వీళ్ళు చేరుకున్నారు బ్లాక్ క్యాట్ కమాండోస్. సిఐఎస్ఎఫ్ నో అన్నారు, సిఆర్పిఎఫ్ని నో అన్నారు. తర్వాత ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ ప్లేన్లో వచ్చి కూర్చున్నారు. దాని తర్వాత ఈయన ఆల్మోస్ట్ 2 o'clock టేక్ ఆఫ్ చేశారు ఢిల్లీ నుంచి. దీని నడిమిట్లో పోలీసు వాళ్ళ నడిమిట్లో ఒక డిస్కషన్ జరిగింది. ఈయన ఏం చేయట్లేదు కదా హోమ్ మినిస్టర్. బాంబే లెవెల్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఈ నేవీ వాళ్ళది ఒక కమాండో ఫోర్స్ ఉంటుంది, మార్కోస్ అని చెప్పి, ఇండియన్ నేవీది. వాళ్ళని డిప్లాయ్ చేద్దాం, వాళ్ళు అక్కడే ఉన్నారు కొలాబాలో, వాళ్ళని డిప్లాయ్ చేద్దాం పక్కనే. ఎస్ అని చెప్పి వీళ్ళు లోకల్ పోలీస్ లెవెల్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. అది శివరాజ్ పాటిల్ని ఇన్ఫార్మ్ చేయకుండా. మార్కోస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొంచెంసేపు బిల్డింగ్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒకటి ప్లాన్ లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని తెలియదు, ఏ రూమ్లో ఎవరున్నారు, టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు, నో డీటెయిల్స్. రెండవది, వీళ్ళు మార్కోస్ అనే వాళ్ళు యూజువలీ నేవీ కోసం అండర్ వాటర్గా పనిచేస్తారు, ఎక్కువ నీళ్ళల్లో ఉంటుంది వాళ్ళ ఆపరేషన్స్ అంతా. ఇప్పుడు మన కాశ్మీర్లో టెర్రరిజం హేడేస్లో ఉన్న టైంలో దాల్ లేక్లో కూడా వీళ్ళు ఈత కొట్టుకుంటే నీళ్ళ కింద నుంచి, నీళ్ళ లోపల నుంచి వెళ్ళి అటువైపు వెళ్ళి సబాటాచ్ చేసి వస్తారు. అట్లాంటి స్కిల్స్ ఉంది వాళ్ళ దగ్గర. బిల్డింగ్లో పోరాటం చేయడానికి వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ లేదు వాళ్ళ దగ్గర. ఎనీవే వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు కొంచెం అక్కడిక్కడ ఫైరింగ్ చేస్తూ వాళ్ళు హోటల్ లోపల ఉండిపోయారు. తర్వాత వాళ్ళని విత్డ్రా చేసుకున్నారు. ఈ టీం చేరుకున్నప్పుడు దాకా ఆల్మోస్ట్ 3:30-4 అయింది ముంబైకి చేరుకున్నప్పుడు. చేరుకున్న తర్వాత వీళ్ళని ఎంతో జల్దీ అక్కడ పంపించాలి కదా తాజ్కి. ఈ శివరాజ్ పాటిల్ దిగి నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలన్న, అంటే పోలీసు వాళ్ళు లైన్లను పడి సెల్యూట్ కొట్టారంట ఆయన్ని. ఏది అక్కడ యుద్ధం నడుస్తుంది ఆ టైంలో. ఇది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి అక్కడ. అసలు వాళ్ళకి ఎందుకు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితులలో ఆలోచించండి. మళ్ళీ మీరు అడుగుతున్నారు ఇది ఎట్లా ఫిక్స్ మ్యాచ్ అయింది అనేది. ఇంకేం ప్రూఫ్ కావాలి మీకు? ఓకే, ఇదంతా అయిన తర్వాత అఫ్కోర్స్ మనకు తెలిసిందే 2 రోజుల తర్వాత వీళ్ళందరినీ క్లియర్ అవుట్ చేశారు. చనిపోయారు చాలామంది. ఈవెన్ ఎన్ఎస్జీ వైపు నుంచి 2 చనిపోయారు, ఇంక్లూడింగ్ మేజర్ సందీప్ ఉనికృష్ణన్. ఈ ఘటన తర్వాత ఒక ఎంక్వైరీ పెట్టారు. దాని తర్వాత శివరాజ్ పాటిల్ రాజీనామా చేశారు. చిదంబరం వచ్చారు. చిదంబరం పార్లమెంట్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎంక్వైరీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇది తెలిసిపోతే పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు ముందుటి నుంచే, ఇది మేము చేపియలేదు, మా దగ్గర కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంది, వాళ్ళు చేసి ఉంటారు బహుశా, ఈ యంగ్స్టర్స్కి ఏం తెలియదు, వాళ్ళ దగ్గర ఏం తెలియకుండా వాళ్ళు కొంచెం ఆయుధాలు ఇచ్చి పంపించేసి ఉంటారు. అప్పుడు దాకా వాళ్ళు డినై చేశారు, మా వైపు నుంచి ఎవరు వెళ్ళలేదు. కానీ కసబ్ బతుకున్నాడు కదా, పట్టుకున్నప్పుడు కసబ్ చెప్పారు, అన్ని కథలు చెప్పారు, ఎక్కడ ఉంటారు పాకిస్తాన్లో. వాళ్ళ మా అమ్మగారు టీవీలో వచ్చి, అక్కడ పాకిస్తాన్ టీవీలో వచ్చి ఏడుచుకుంటూ మాట్లాడింది. అప్పుడు కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది వాళ్ళని. తర్వాత ఒక్కొక్క మనిషిని వాళ్ళ పేర్లు తీసి పట్టుకున్నారు. డెడ్ బాడీ కూడా ఐడెంటిఫై చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఈ ఎంక్వైరీలో బయటికి ఏం పెట్టలేదు. పాకిస్తాన్కి ఒక డాసియర్ ఇచ్చారు, మన వీళ్ళు ఇది చేశారంటే పాకిస్తాన్ తీసి పక్కన పడేశారు. ఓకే, మాకు సంబంధమే లేదు, మేము అసలు చేపియలేదు, మాకు ఎందుకు ఇస్తున్నారు అది ఇదని చెప్పి. మన గవర్నమెంట్కి భయం ఏముండంటే, అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి, ఇది ఎంక్వైరీ పెడితే చాలా క్లియర్గా తెలిసిపోతుంది, ఇది ఈ గవర్నమెంటే చేపించారు, ఈ పార్టీ చేపించారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ఏం చెప్తారు, ఆర్గ్యుమెంట్ క్లియర్ అయిపోతుంది. వాళ్ళు అన్నారు కదా మీరే చేపించారు, అదే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది కూడా తెలిసిపోతుంది, బయట చెప్పారు మీరే చేపించారు, చూడండి మీ వాళ్ళు అంటున్నారు, మీ పార్టీ వాళ్ళే చేపించారు అని చెప్పి. సో దానికోసం ఎంక్వైరీ రిపోర్ట్ ఏం చేయలేదు. పాకిస్తాన్ వ్యతిరేకంగా ఒక పటాకా కూడా కాల్చలేదు మనం. ఆలోచించారు, అటాక్ జరగలేదు, మనం ఒక ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉన్నారు బాంబ్ చేయడానికి, పర్మిషన్ ఇవ్వలేదు మన్మోహన్ సింగ్. తర్వాత తెలిసింది అమెరికా ప్రెషర్ పెట్టారు. కాండలీజా రైస్ అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆమె ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ చెప్పారంటే, ఏం చేయకూడదు, మీరు రియాక్ట్ కాకండి, లేకుంటే పెద్ద యుద్ధం అయిపోతుంది. అది ఎందుకంత భయం? మన్మోహన్ సింగ్ని అడగాలి ఉండే, పాప ఆయన లేరు ఇప్పుడు.
భయం ఎందుకంటే అక్కడ ఇన్స్ట్రక్షన్ పైనుంచి వస్తుంది. మన్మోహన్ సింగ్ డమ్మీ, అందరికి తెలుసు ఆయన ఒక డమ్మీ ప్రైమ్ మినిస్టర్. సరే ఎంత ఎంత ఏమనుకున్నా కూడా పైనుంచి ఆదేశాలు వచ్చినా కూడా ఇక్కడ మన 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 ప్రజల ప్రాణాలు భారతదేశంలో ఉన్న భారతీయుల ప్రాణాలు పోతున్నాయి. దీని మీద యాక్షన్ తీసుకోవద్దు, యుద్ధం జరుగుద్ది అంటే అది మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంది, అట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, అందరు కోపం వస్తుంది ఇప్పుడు ఈ మాట వింటే. మణిగారు ఇది 8 సంవత్సరాల ముందు బుక్లో రాశారు 2018లో. దాని తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు, నాతోనే 3 ఇంటర్వ్యూలు నేను చెప్పాను చూడండి చేశారు. ఆ లింకులు కూడా ఉంది నా దగ్గర, నా ఫేస్బుక్లో. కానీ మణి గారు అంటే ఇప్పుడు ఏదైతే 2018లో తన బుక్లో ఏదైతే పొందపరిచారో దానికన్నా ముందు ఎప్పుడో మణి గారు మాట్లాడలేదు దీని గురించి. రిటైర్ అయ్యేదాకా ఆయన మాట్లాడలేరు కదా. రిటైర్ అయ్యేదాకా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లాంటి చేసి మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తారు ఇమీడియట్గా. ఇన్ఫాక్ట్ సస్పెండ్ చేశారు ఆయన. అది సపరేట్ స్టోరీ, మనం ఇంకో సెకండ్ పార్ట్లో అది చేయవచ్చు. ఫస్ట్ పార్ట్లో మనం 2611 హ్యాండిల్ చేద్దాం. కానీ దాంతో ఇంకొక కేసు ఉంది, మాలేగావ్ అని చెప్పి ఒక కేసు. మహారాష్ట్రలో మాలేగావ్లో ఒక సెమిటరీ దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోయారు. దాంట్లో చాలామంది ముస్లిమ్స్. ఆరోపణ ఏముండే అంటే ఇది హిందువులు చేపించారు. ఫస్ట్ పట్టుకున్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళు అడ్మిట్ కూడా చేశారు మేమేం చేసామని చెప్పి. ఓకే, కానీ ఇమ్మీడియట్గా కేసు మార్చేసి స్వామి అసీమానంద్, సాధ్వి ప్రజ్ఞ అండ్ మన కర్నల్ గారిని పట్టుకున్నారు. కర్నల్ శ్రీకాంత్ పురోహిత్ ఆయన కూడా పట్టుకున్నారు, ఇండియన్ ఆర్మీది. నేను ఈ కేసు ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నా అంటే 2611తో నాకు లింక్ ఉంది, ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకొస్తున్నాను. శ్రీకాంత్ పురోహిత్ మిలిటరీ ఇంటెలిజెన్స్లో ఉన్న ఒక ఆఫీసర్. ఈ ఆర్మీకి ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. జస్ట్ లైక్ సివిలియన్లో మన దగ్గర స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆర్మీకి కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్మీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు ఆఫీస్ బయట నుంచి. దట్ ఈస్ వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్లో దూరిపోతారు, వాళ్ళు డిస్క్లోజ్ చేయకుండా వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ బాసెస్కి పంపిస్తారు. పెద్ద డిపార్ట్మెంట్ అది మిలిటరీ ఇంటెలిజెన్స్. సో శ్రీకాంత్ పురోహిత్ గారు ఒక ఇన్ఫర్మేషన్ పంపించారంట వాళ్ళ బాసెస్కి, ముంబై మీద ఒక దాడి జరగబోతుంది, పెద్ద దాడి జరగబోతుంది, లొకేషన్స్ తెలియదు, పబ్లిక్ ప్లేసెస్ ఉంటుంది అని. మీకు గుర్తుందా, మణి గారు చెప్పారు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ముంబైకి వెళ్ళిందని చెప్పాను. అది కర్నల్ పురోహిత్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అదే ఇన్ఫర్మేషన్ హోమ్ మినిస్ట్రీ నుంచి క్లియర్గా పైకి వెళ్ళింది, పైన కాంగ్రెస్ హైకమాండ్ కూడా వెళ్ళింది. ఓకే, చిదంబరం గారు చెప్పారు గుర్తుందా, మాకు తెలుసు, మాకు ఇంటెలిజెన్స్ ఉంది, ఇట్లా ఒక బోట్ కరాచీ నుంచి బయలుదేరుతుంది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చిదంబరం గారు పార్లమెంట్లో అడ్మిట్ చేశారు ఆ టైంలో. ఇది డిసెంబర్లో ఇన్సిడెంట్ జరిగి ఒక నెల తర్వాత, నెల కూడా కాదు 2 వారాల తర్వాత. నౌ కనెక్ట్ ద డాట్స్. పురోహిత్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, శ్రీకాంత్ పురోహిత్? ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాకిస్తాన్ గేమ్ ప్లాన్ బయటపడిపోయింది. ఎవరికో ఢిల్లీలో ఇది నచ్చలేదు, దానికోసం పురోహిత్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన కొట్టారు, ఆయన చాలా హెరాస్ చేశారు. వాళ్ళ ఆర్మీ వాళ్ళు ప్రూఫ్ ఇచ్చినా కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఆయన విపరీతంగా కొట్టారు ఆయన్ని. కానీ ఆయన ఆర్మీ మ్యాన్గా తట్టుకోగలడు ఆయన. సాధ్వి ప్రజ్ఞ పాప కాలేదు, ఆమెని కొట్టి ఆమె కాళ్ళు మొత్తం పోయినాయి, ఎఫెక్ట్ పోయినాయి, కన్ను ఒక ఇంపాక్ట్ పోయింది. తర్వాత ఆమె బయటకు వచ్చింది వీల్ చైర్ మీద వచ్చింది, ఎంతో 8-9 సంవత్సరాల తర్వాత. కానీ కర్నల్ పురోహిత్ ఆర్మీని మెచ్చుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు చేయడలేదు, వాళ్ళు పట్టుకుని వాళ్ళు తోడున్నారు, వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, పిల్లల్ని చూసుకున్నారు, ఆర్డర్లీని పెట్టారు, క్యాంటీన్ నుంచి అన్నీ పంపించుకుంటారు, అన్నీ చేశారు ఆర్మీ వాళ్ళు సపోర్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన పని ఏంటనేది. పని ఇది ఉండే ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం, దాని పని చేసిన దానికి శిక్షించారు వీళ్ళు. ఎందుకు? హిందూ టెర్రర్ పేరు తీసుకురావాలని. మాలేగావ్లో చేసిన సస్పెక్ట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ లష్కర్ తైబా, కానీ ఈ హిందూ క్రౌడ్ మీద వేసేసారు. హిందూ స్వామి అసీమానంద్, శ్రీకాంత్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞ. తర్వాత ఈ కేసు మనకు తెలిసిందే కొట్టిపడేశారు. అది లాస్ట్ ఇయర్ జరిగింది. ఫైనలీ కర్నల్ పురోహిత్ని కూడా అబ్సల్యూట్ క్లీన్ రికార్డ్ ఇచ్చేసి ఆయన్ని ఆర్మీ ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు బ్రిగేడియర్ చేశారు ఆయన్ని. ఎందుకంటే ఆయనకు 2 ప్రమోషన్లు పోయినాయి నడిమిట్లో. ఎందుకంటే 8 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. యూజువలీ 4 సంవత్సరాలు ఒక ప్రమోషన్ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి కర్నల్ పురోహిత్ చెప్పింది నచ్చలేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కళ్ళ కూడా రాలేదు దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరో ఒకరు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎట్లా ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలియదు మనకి, కానీ వచ్చింది ఆయన కన్వే చేస్తాడు. వాళ్ళ బాసెస్ చెప్పాడు, బాసెస్ నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో డిఫెన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, అక్కడి నుంచి ఇది తిరిగి వచ్చింది.
ఇది 26/11లో జరిగిన కుట్ర. దీని తర్వాత కూడా చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. మన సబ్సిక్వెంట్ ఎపిసోడ్స్లో దీని గురించి మాట్లాడవచ్చు. ఒకటి బిఎన్ సింగ్ అసాసిన్, పంజాబ్ ముఖ్యమంత్రి బిఎన్ సింగ్ని చంపిన అసాసిన్. ముందు టెర్రరిస్ట్ అటాక్ అన్నారు. దాని తర్వాత మణిగారు పుస్తకంలో ఉంది, మణిగారు మనం మాట్లాడుతూ కూడా చెప్పారు, కాదు అది చేపించింది అక్కడ ఉన్న కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి చేపించారు ఆ హత్య. కోర్టులో కూడా వెళ్ళింది ఎవిడెన్స్. అది కాకుండా మనం చూసాం సంఝౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్, హైదరాబాద్లో జరిగిన లుంబిని పార్క్, గోకుల్ చాట్ అండ్ మెకా మస్జిద్ బ్లాస్ట్, జర్మన్ బేకరీ బ్లాస్ట్, పూణే, బెంగళూరు బ్లాస్ట్, కోయంబత్తూర్ బ్లాస్ట్. దాన్నిటికి ఒక ప్యాటర్న్ ఉండే. మీరు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చి 12 సంవత్సరాలు అయింది, ఒక బ్లాస్ట్ కూడా వినలేదు మీరు. ఢిల్లీలో ఒక మినహా, రెడ్ ఫోర్ట్ మినహా, అది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో నడుస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు, నార్త్ ఈస్ట్లో కూడా అంతే. కానీ మిగతా చోట్ల ఎక్కడ మీరు ఈ బ్లాస్ట్లు వినలేదు. ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు అడ్డుకుంటారు టెర్రరిస్ట్ని ఎక్కడైనా. కానీ మనకు చెప్పరు, ఇంతమందిని పట్టుకున్నాం, పెహల్గాంలో జరిగింది చూడండి, అట్లాంటివి జరుగుతుంది చెప్పరు. కానీ చాలా మట్టుకు, ఎందుకంటే టెర్రరిస్ట్కి ఒక్కసారి లక్కీ అయితే చాలు, వాళ్ళకి పబ్లిసిటీ వచ్చేస్తుంది దాని నుంచి. సెక్యూరిటీ ఫోర్స్ 99% కూడా సక్సీడ్ అయితే వాళ్ళ న్యూస్ బయటికి రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, పట్టుకున్నామని చెప్తారు కానీ ఎట్లా పట్టుకున్నారని చెప్పరు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఆ మోడ్ యూజ్ చేయరు. మొబైల్ ఫోన్ ట్రాక్ చేసాం, శాటిలైట్ ఫోన్ ట్రాక్ చేసామని నెక్స్ట్ టైం వాళ్ళు వాడరు. సో ఇది జరిగిందనమాట. మణిగారు రాసిన పుస్తకం, అది కాకుండా ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ, నేను చేసిన ఇంటర్వ్యూ, మళ్ళీ నేను రెగ్యులర్గా ఆయన ద్వారా అప్డేట్ తీసుకుంటూ ఈ అయిన తర్వాత ఈ రాష్ట్ర 2-3 రోజులు పాపం చాలా బిజీ ఉన్నారు, అన్ని ఛానళ్ళు తిరుగుతున్నాడు ఆయన ఇంటికి చాలామంది వస్తున్నారు మాట్లాడడానికి. కానీ ఆయన నిన్న నాతో కూడా మొన్న ఒక 15 నిమిషాలు మాట్లాడాను, నిన్న 10 నిమిషాలు మాట్లాడాను. ఎందుకంటే రాత్రి ఒక జనం టీవీలో ఒక డిబేట్ ఉండే, అది ఇంకో కంట్రవర్సీ. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో ఈ అహ్మద్ గురించి, కేరళ నుంచి ఉన్న ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నారు, ఆయన గురించి కొన్ని అలిగేషన్స్ ఉండే. దాని గురించి నిన్న డిబేట్ ఉంది. దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం మణి గారికి ఫోన్ చేసి నేను మాట్లాడాను. ఆయన పాపం గొంతు కూడా పోయింది మొత్తం, ఇవి మాట్లాడి సురేష్ మాట్లాడదాం మనం, నువ్వు ఢిల్లీకి ఎప్పుడు వస్తున్నావు అడిగారు. నేను వస్తాను సార్, ఢిల్లీ వస్తాను, వచ్చి ఒకసారి కలవండి నన్ను, నేను చూపిస్తాను చాలా మటుకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉందని. డాక్యుమెంట్స్ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో, కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేయరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సీక్రెట్ డాక్యుమెంట్స్. కానీ ఆర్టీఐలో ఫైల్ చేస్తే మీకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సందీప్ ఉన్నితాన్ అని చెప్పి అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మా కొలీగ్ ఒకరు ఉన్నారు ఆ టైంలో, ముంబైలో. ఈ సిఎస్టీ టైమ్స్ ఆఫ్ ఇండియా పక్కన ఛత్రపతి శివాజీ టర్మినస్ బీటీ అంటారు, దాని పక్కన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్, పెద్దది పాత ఆఫీస్ అది. అక్కడ పనిచేస్తున్న సందీప్ ఉన్నితాన్ ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఆ టైంలో దీని గురించి, ఈ కుట్ర గురించి. దాని తర్వాత రాహుల్ శివశంకర్, ఇప్పుడు ఐ థింక్ ఈజ్ న్యూస్ 18 అనుకుంటాను, CNN న్యూస్ 18లో. ఆయన ముందు న్యూస్ ఎక్స్లో ఉన్నప్పుడు ఒక ఆర్టీఐ ఫైల్ చేసి దీని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ 26/11 గురించి తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఉంది, పబ్లిక్ డొమైన్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర ఉంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉంది. కానీ మన ఎంక్వైరీ ఎందుకు కండక్ట్ చేయట్లేదు అంటే, చేశారు ఆ టైంలో, కానీ ఒక వైవాష్ ఉండే అదంతా. కానీ ఇప్పటికీ ఇది మనం మాట్లాడాం. ఈ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, అప్పటి అధికారులు పాకిస్తాన్ ISIతోని సంబంధాలు ఉన్నాయి అన్నీ తెలిసిన, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ ఇంతవరకు తీసుకోవాలి? ఇన్ని కన్నా మనకి ప్రూఫ్స్ ఉన్నప్పుడు, ఇంతకన్నా మనకి పాకిస్తాన్ అంటారు కదా, మళ్ళీ అదే అంటున్నామ్మా, పాకిస్తాన్ అంటారు కదా. పాకిస్తాన్ ఏమంటారు, మేము చేపియలేదు, మేము చెప్పాం కదా కరెక్టే, మీరే చేపించారు. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు, వాళ్ళే చేపించారు, మా టెర్రరిస్ట్ మా వైపు నుంచి ఎవరు వెళ్ళలేదండి. మరి కసబ్ ఎవరు? అది వాళ్ళు వచ్చారు పాపం, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడో పంపించాడు, కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటారు, అది కూడా అంటారు. కావాలంటే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళని పాపం తాజ్ లోపల తోసేస్తారు వీళ్ళు, అంటే వెపన్స్తో. ఏమైనా చెప్పొచ్చు కదా కథలు, పాకిస్తాన్ చెప్తారు ఇదంతా. ఎందుకంటే మనమే వాళ్ళకి ప్రూఫ్ ఇస్తున్నాం కదా దట్ కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని. అదే దానికోసం చేయలేదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు దానికోసం. ఎందుకంటే ఇదంతా చాలా క్లియర్గా తెలిసిపోయింది. మణిగారిని ఎట్లా హెరాస్ చేశారో, మణిగారిని కిడ్నాప్ ఎట్లా ట్రై చేస్తారో, నేను దీని తర్వాత ఉన్న ఎపిసోడ్లో మాట్లాడదాం దాని గురించి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా మాట్లాడడానికి దీని గురించి. 2-3 ఎపిసోడ్లు కూడా మీరు చేయొచ్చు. ఓకే.